బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని స్వాగతిస్తున్నామని బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. రాహుల్ గాంధీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి అసెంబ్లీలో చట్టబద్ధం చేస్తూ తీర్మానం చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనికి కేంద్రం ఆమోదముద్ర వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కూడా నాకు తెలిసినంత వరకు అందరూ కూడా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇక్కడి నుంచి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయడానికి పంపే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ బీసీ మహాసభ తరపున సమన్యాయం కోరే మాకు ఇదొక ఊరట. 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ పునాది పడ్డదంటే తప్పనిసరి రాజ్యాధికారానికి ఇది ఒక తొలిమెట్టు, విజయం సాధించినట్లే. వాస్తవంగా 58% ఉంది. కాకపోతే రాజ్యాంగబద్ధంగా 50% వరకే రిజర్వేషన్లు, ఒక బార్ ఉంది, కులమానం ఉంది. కాబట్టి దానికి అమెండ్మెంట్ జరగాల్సి ఉంటుంది. తెలంగాణ బీసీ మహాసభ తరపున ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతు పలుకుతూ సంఘీభావం తెలుపుతూ హర్షిస్తున్నాం. ఇకపోతే దీన్ని పార్లమెంట్లో చట్టం కార్యరూపంగా అప్రూవ్ కావాలంటే షెడ్యూల్ 9లో ఇది పొందుపరచాలి. షెడ్యూల్ 9లో పొందుపరిచిన తర్వాత ఆర్టికల్ 31లో మళ్ళీ చేర్చాలి. అంటే ఇది రాజ్యాంగ సవరణలతో కూడుకున్న అంశం. రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 52%, 50% మించకుండా మళ్ళీ రిజర్వేషన్లు ఉంటాయి. అయినా కష్టసాధ్యం ఏం కాదు. ఈ సందర్భంగా నేను అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అన్ని రాజకీయ పార్టీలకు, అధికార పార్టీలకు నేను చేసే విజ్ఞప్తి అనుకోండి, డిమాండ్ ఏంటంటే, అయ్యా మీరు నేను కొట్టినట్టు చేస్తాను, వేడిసినట్టు చేస్తాను అనకుండా, మేమందరం చేసినాం, మా బాధ్యత తప్పింది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఉందని వాళ్ళ భుజాల మీద నెట్టకుండా ఇక్కడున్న బీజేపీ పార్టీ వీళ్ళు కూడా కలిసి రావాలి. మొత్తం అఖిలపక్షము, అధికార పక్షము, మిత్రపక్షము, ప్రతిపక్షం అందరూ కూడా బృందంగా వెళ్ళి ఖచ్చితంగా ప్రధానమంత్రిని, సంబంధిత శాఖ వాళ్ళని కలిసి, ఇక్కడ దాదాపు ఉన్న మొత్తం ఎంపీలు కూడా దీంట్లో భుజస్కంధాలపై వేసుకొని బీసీలపైన ఉన్న ప్రేమను చిత్తశుద్ధితోన కార్యరూపం దాల్చేటట్లు చేయాలి. శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడం, తదుపరి శాసన మండలిలో కూడా దాన్ని ఆమోదింపజేసుకొని